ఏలియాను చంపుదాం అనుకుంది యెజబెలమ్మ. చిక్కాడా? మామూలుగా యెజబెల్ తలుచుకుంటే ఏలియా చిక్కడా? మరి ఎందుకని పట్టుకోలేకపోయింది? దేవుడే మరుగు చేశాడు. ఆయన తలుచుకుంటే నిన్ను అప్పగించగలడు. ఆయన వద్దనుకుంటే నిన్ను అక్కడే ఉన్న వాళ్ళకి కనపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోల్డ్ అని మ్యాటర్లు ఉన్నాయిలే రేపు ఫైనల్లో. దేవుని కార్యాలంటే ఏంటో కళ్ళారా చూసే అనుభవాలు కూడా వస్తాయి. ఆయన అద్భుతాలు ముఖాముఖి ఫేస్ టు ఫేస్ క్లియర్ గా చూడాలంటే ఆ సీన్ రావాలి, ఆ సన్నివేశం రావాలి. అందుకే శ్రమలు వచ్చినప్పుడు మనకు దేవుని అద్భుతాలు చూసే ఛాన్స్ వచ్చింది. మీరేమో శ్రమలొద్దు అంట. మీ జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, అప్పుడేగా దేవుని అద్భుతాలను చూసింది. ఆ శ్రమలు పోయినాయి, ఇప్పుడు అద్భుతాలు కూడా లేవు. అద్భుతాలు చూడాలి ఎంతమంది కాసుంది? అద్భుతాలు చూడాలి ఎంతమంది కాసుందండి? సరిగి చేతులు ఎత్తండి. అట్లయితే ఏం రావాలి? అగచాట్లు రావాలి. అద్భుతాలు చూడాలంటే ఏం రావాలి? అప్పుడు. కాబట్టి మీరేమంటారంటే మాకు అగచాట్లు వద్దు. అసలు అద్భుతాలు ఎవరు అడిగారు అన్నయ్య? అద్భుతాలు ఎవరు అడిగారు? అసలు మనకి ఎందుకు అద్భుతాలు? వద్దు, మనకి అద్భుతాలు వద్దు, అగచాట్లు వద్దు. అట్లా దొరికిపోతే సార్ ఉన్న బాధలకే సత్తమ్మ అని మీరు అంటారని నాకు తెలుసు. ఆయన ఇబ్బంది పడకండి. మన దేవుడు ఎప్పటికీ అద్భుతకరుడే, ఆశ్చర్యకరుడే. మళ్ళీ ఉంటుందండి అసలు ప్రకటన మ్యాట్ ఎత్తుకుంటేనే సూపర్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ కదా.